ఆహ్వానం పలికేస్తున్నాం. Here we welcome editor Naresh Garu to please join the stage. Now let me invite the music director of this film Ravi Nidamarti గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. And now let me invite co-producer Satish Reddy Garu to please join the stage. And now let me invite our DOP Shiva Gajula Garu Haricharan గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. And now let me invite our hero Tirupati Sri Charan Rachakonda గారిని గట్టిగా చప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. చాలా ప్యూర్ గా మన ఊర్లలో ఒక రైతు బిడ్డను చూస్తే ఎలా ఉంటుందో అలా అనిపించారు. Here we welcome Sri Charan Rachakonda Garu to please join the stage. And now let me invite our very own Srijan Attada Garu, our director of this film. So పుష్పక విమానం తర్వాత కన్యాకుమారి అంటే ఒక అద్భుతమైన కథతో మనల్ని పలకరించడానికి రాబోతున్నటువంటి ఆర్ సృజన్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Now let me invite our కన్యాకుమారి గీత్ సైని గారిని గట్టిగా చప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. And now let me invite our presenter మధుశాలిని గారిని గట్టిగా చప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఒక కితకితలు, ఒక గూఢాచారి, ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో చాలా లాంగ్వేజెస్ లో మన అందరినీ ఎంటర్టైన్ చేసి అండ్ ఇప్పుడు ఈ సినిమా నచ్చి ఆవిడ ప్రెజెంట్ చేస్తున్నారు. సో హ్యాపీ ఫర్ యూ మ్యామ్, కంగ్రాచులేషన్స్. అండ్ నౌ let me invite our director Shashikiran Tikka గారిని గట్టిగా చప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో మేజర్, గూఢాచారి ఇలాంటి అద్భుతమైన సినిమాల్ని మనకు అందించి ఇవాళ మధుశాలిని గారి కోసం ఈ ఈవెంట్ కి ఇచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. And now let me invite our chief guest, our star boy DJ Tillu Sidhu Jonalagada గారిని గట్టిగా చప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో రీసెంట్ గానే తెలుసు కదా నుంచి మల్లిక గంధ అని ఒక పాటని లాంచ్ చేశారు. మామూలు వైరల్ కాదు అది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్ సార్. Yes, that's our star boy Sidhu Jonalagada garu for Kanyakumari. So గీత్ గారిని సిద్ధు గారికి బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే శ్రీ చరణ్ రాచకొండ గారిని అండ్ గ్రూప్ పిక్చర్ ఫర్ మీడియా సార్ కొంచెం ఫార్వర్డ్ వెనక్కి రావాలా నమస్కారం. ఓకే, ముందుగా ఎడిటర్ నరేష్ గారితో మొదలు పెడతాం. సో నరేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, గెస్ట్లకి, సిద్ధు గారికి, శశి గారికి చాలా థ్యాంక్స్ అండి.
నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన డైరెక్టర్ సృజనకి చాలా థ్యాంక్ యూ. 27th రోజు ఒక మంచి లవ్ స్టోరీ మీ ముందుకి రాబోతుంది. మీరు అందరూ దాన్ని చూసి మమ్మల్ని బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ రవి నీడమర్తి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. స్పెషల్ గా సిద్ధు గారికి అండ్ శశి గారికి మా ఫిల్మ్ సపోర్ట్ కి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఈ ఫిల్మ్ అంటే చాలా ఆథెంటిక్ గా ఉంటుందండి. అంటే ఎక్కడ జెన్యున్ గానే ఉంటుంది అన్ని ఎమోషన్స్ అన్ని. దానికి తగ్గట్టు మ్యూజిక్ కి కూడా మా మ్యూజిక్ టీం బాగా కష్టపడ్డాం. అది ఇవాళ కనిపిస్తుంది అనుకుంటున్నాను, మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. సో 27th ప్లీజ్ సపోర్ట్ అవర్ ఫిల్మ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు మా హీరో తిరుపతి శ్రీచరణ్ రాచకొండ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ అ డ్రీమ్ కమ్ ట్రూ. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సిద్ధు గారికి అండ్ శశి గారికి, థ్యాంక్ యూ సో మచ్. ఇది చాలా అండ్ ఐ హావ్ టు థ్యాంక్ మై డైరెక్టర్స్. నేను నాకు ఏ బ్యాకింగ్ లేకపోయినా, నాకేమి నాట్ ఎనీథింగ్ అయినా సరే మీరు నా ఆడిషన్ తీసుకుని నన్ను సెలెక్ట్ చేసుకున్నారు అండ్ యూ ట్రస్టెడ్ మీ విత్ ద క్యారెక్టర్. ఒక డైరెక్టర్ కి ఒక సినిమా అంటే చాలా ప్రెషియస్ గా ఉంటుంది, అలాంటిది మెయిన్ క్యారెక్టర్ హీరో అనేది ఇంకా ప్రెషియస్ గా ఉంటుంది. మీరు నన్ను మీరు నన్ను ట్రస్ట్ చేసి నాకు ఇచ్చినందుకు నాకు ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. అండ్ వెంటనే నేను పని మొదలు పెట్టాను. అక్కడ శ్రీకాకుళంలో రైతులను కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో పాటు పనిచేసేవాడిని. ఆ న్యూవాన్సెస్, బాడీ లాంగ్వేజెస్ అవన్నీ నేను క్యారెక్టర్ లో తీసుకొద్దామని చెప్పి చేసేవాళ్ళం. అలాగే యాస కోసం ఊర్లో తిరిగి నేను రికార్డ్ చేసి నేను సార్కి వినిపించేవాడిని, సార్ ఎంత కావాలి మనకి ఇది అని చెప్పి. సో కొంచెం టెన్షన్ గా ఉంది నా ఫస్ట్ సినిమా, ఫస్ట్ ప్రెస్ మీట్, ఫస్ట్ ఇవన్నీ. సో థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ చాలా వెరీ వెరీ థ్యాంక్ యూ అండి. మీరు ట్రైన్ లో చూసుంటారు, సినిమా చాలా స్టోరీ ప్రోగ్రెషన్ చాలా బాగుంటుంది, స్టోరీ స్ట్రక్చర్ చాలా బాగుంటుంది, చాలా డెప్త్ ఉన్న స్టోరీ ఇది. చాలా ఎమోషన్స్ కూడా డైనమిక్ గా ఉంటాయి. మీకు ఎమోషనల్ డెప్త్ నుంచి ఎమోషనల్ హైస్ వరకు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, చాలా న్యాచురల్ గా. అండ్ మ్యూజిక్ బ్రిలియంట్ జాబ్ రవి. అంతే అండి. సో ఖచ్చితంగా August 27th వినాయక చవితి రోజు మీరందరూ వచ్చి సినిమాని చూసి మమ్మల్ని ఆదరిస్తారని చాలా మనస్ఫూర్తి చేసాం. వచ్చి ఒక్కొక్క చెప్పాలండి, నేను ఒక సినిమాలో ఒక సీన్ ఉంటుంది, నేను రైతులతో పాటు కోతలు కోసే సీన్ అనమాట. నేను ఇంకో యాక్టర్, నా వెనకాతల మా నాన్న క్యారెక్టర్ అంతే. మిగతా వాళ్ళందరూ సో వాళ్ళతో పాటు ఆ రోజంతా పనిచేసిన తర్వాత నాకు వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేసుకుని చేసినట్టు నాకు మంచి ఫీల్ వచ్చింది. ఆ వెంకటేష్ రైతు వెళ్ళిపోతున్నప్పుడు నాకు అలా పోయేస్తా అన్నట్టు సోదరా అని చెప్పి నాతో అన్నాడు. నాకు ఇప్పటి వరకు నాకు గుర్తుండిపోయే మాట అతని కళ్ళల్లో ఆ స్పార్క్, నవ్వు అది. సో అదండి, మీరు కూడా సినిమా చూసి నచ్చుతుందని కోరుకుంటున్నాను. సో August 27th వినాయక చవితి రోజు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ మొదటి సినిమా, మీ మొదటి స్పీచ్ మాకు అర్థమైంది. మన టీజర్ లాంచ్ లో కూడా మేము మిస్ అయ్యాం మిమ్మల్ని. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ వెల్కమ్ టు టాలీవుడ్. ఎస్, సో ఈ ఆర్గానిక్ ప్రేమ కథని, ఇంత స్వచ్ఛమైన ప్రేమ కథని అందిస్తున్నటువంటి మా డైరెక్టర్ సృజన్ అట్టాడ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఎదురుకు వచ్చిన మీడియా మిత్రులకి, సిద్ధు జగన్ రెడ్డి గారి ఫ్యాన్స్ కి, అలానే ఈ కన్యాకుమారిని బ్లెస్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి సిద్ధు గారు టైం ఆఫ్ తీసుకున్నారు. టైం ఈజ్ మనీ యాక్చువల్ గా, బట్ తను టైం ఆఫ్ తీసుకున్నారు. ఐ థింక్ షూట్ కూడా క్యాన్సిల్ చేసుకుని ఒక చిన్న స్ట్రైక్. సో అది ఎంత సపోర్ట్ అనేది అది చెప్పలేము. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీకు మధు గారి మీద ఉన్న రెస్పెక్ట్ అండ్ కన్యాకుమారి టీజర్ అతనికి చాలా బాగా నచ్చింది టీజర్. సో తను సపోర్ట్ చేయడానికి, ఎక్స్టెండ్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. అతనికి ఇప్పుడు
థ్యాంక్ యూ చెప్తా రుణపడి ఉంటా. అలానే గూడిచారి డైరెక్టర్ శశి గారు వచ్చారు గెస్ట్ గా, అతనికి కూడా నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. సో రెండు విషయాల్లో క్విక్ గా చెప్తానండి. చిన్న విషయం ఏంటంటే, మనం ఒక వ్యక్తి ఒక గుడి కట్టాలనుకున్నప్పుడు పక్క వాళ్ళకి చెప్తే గుడి కడతానంటే చాలా మంచి పని అని అంటారు. కానీ కొంతమంది ఎందుకు కడుతున్నారా, నీకేం వస్తారా అంటే వాడికి ఆన్సర్ ఉండదు. భక్తి శ్రద్ధ కట్టాలనుకుంటాడు, కడదామని ప్రయత్నిస్తుంటాడు, శక్తికి సామర్థ్యం మించి ట్రై చేయాల్సి ఉంటుంది. కొంతమంది స్థలం ఇస్తారు, కొంతమంది ఇటుకలు సిమెంట్ ఇలా ఒక్కొక్కరు దానం చేస్తారు. గుడి కడుతున్నాం అనుకున్నా కూడా చాలా మంది దానికి ప్రాబ్లమ్స్ పెడతారు, వాడిని చిరాకులు పడుతుంటారు. వాడి గుడి కట్టాలి అని పెట్టుకుంటాడు. గుడి కట్టిన తర్వాత అందులో దేవుడిని భక్తులు చూసి వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకొని వెళ్ళిపోతారు. కానీ గుడి ఎవరు కట్టాడు, ఎంత కష్టంతో కట్టాడు అనేది మనకు అవసరం, మనం దేవుడు వరకుంటాం. నా దృష్టిలో సినిమా నిర్మించడం కూడా ఒక గుడి నిర్మించడం అని అనిపించింది నాకు. నేను కన్యాకుమారిని అదే మనసుతో ఫీల్ అయ్యా. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎవరు సపోర్ట్ చేసినా ఇది నిర్మించి తీరాలి అంత మనసు భక్తి శ్రద్ధలతో ఈ సినిమా చేశా. అరే సినిమా అంటున్నాడు, గుడి అంత సినిమాకి ఏముంది, జస్ట్ అది సినిమా, జస్ట్ సినిమా థియేటర్ చూసేసి బయటకు వెళ్ళిపోయి మర్చిపోయి మన లైఫ్ లో మనం నార్మల్ గా వెళ్ళిపోవచ్చు, సినిమా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చేయను అనే ఒపీనియన్ తో ఉన్నాం చాలా మంది. నేను ఇక్కడ ఒక విషయం చెప్తా అనుకున్నా. మనకి పంచేంద్రియాలు ఉంటాయి, మనకి కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, స్పర్శ. మనం బేసిక్ గా నోటితో అన్నం తిందాం, అది ఫుడ్ బాడీలోకి ఇంటేక్ తీసుకుంటున్నాం అనుకుంటాం. కానీ మనం పంచేంద్రియాలతో కూడా మనం ఫుడ్ ఇంటేక్ చేస్తాం. నిన్న తిన్నది ఈ రోజు మనకి పెద్ద గుర్తుండదు, నిన్న తిన్నది ఈ రోజు బయటకు పోతుంది. కానీ 10 సంవత్సరాల క్రితం మీరు చూసిన ఒక దృశ్యం మీ మైండ్, మీ బాడీలో ఉండిపోతుంది. ఒక వ్యక్తి మీకు ఏమైనా బాధాకరమైన మాట మాట్లాడితే అది 10 సంవత్సరాలైనా గుర్తుంటుంది. సో ఈ పంచేంద్రియాలతో కళ్ళు, శబ్దంతో మీరు ఏదైతే తీసుకుంటారో, దృశ్యం అవ్వచ్చు, శబ్దం అవ్వచ్చు, అది మీ బాడీలో ఎవర్ లాస్టింగ్ గా ఉండిపోతుంది. తినే ఫుడ్ కన్నా మనం ఏదైతే చూస్తున్నామో వింటున్నామో అది మనల్ని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది. సినిమా చూసేటప్పుడు అది మీ బాడీలో ఉండిపోతుంది. అది హ్యూమన్ ఆర్గాన్స్ కానీ హ్యూమన్ మెథడాలజీ తెలియని వాళ్ళు సినిమా ఇన్ఫ్లుయెన్స్ చేయదు అని చెప్తారు, కానీ అది కరెక్ట్ కాదు. సో ఇప్పుడు అది మన బాడీలో ఉండిపోయేది అని మనకు తెలిస్తే, నేను మీకు నా సినిమా చూడడానికి వచ్చిన ప్రేక్షకులు నా ఇంటికి వచ్చిన అతిథులుగా వాళ్ళకి నేను ఫుడ్ పెట్టేగా ఫీల్ అవుతా. సో అలాంటి అతిథుల్ని మసాలా వేసి, కలర్ వేసి, ఫేక్ పన్నీర్ పెట్టి పెట్టాలా, మంచిగా పెట్టాలా అని నేను ఆలోచించా. నాకు అలా కాదు, మంచిగా చేయాలి, ఆలోచించి చేయాలి. వచ్చి చూసిన వాళ్ళకి దే షుడ్ ఫీల్ హ్యాపీ అని ఒక ఇంటెన్షన్ పెట్టుకున్నాం మనసులో ఎందుకో. అందుకే యాక్చువల్ గా ఆర్గానిక్ ప్రాణ్ కథ అని పెట్టా. నా బేసిక్ ఇంటెన్షన్ అది. వెరీ న్యాచురల్ స్టోరీ, వెరీ ఎంగేజింగ్ స్టోరీ, పాత్రలు రియల్ లైఫ్ నుంచి వచ్చినవి. అలా అని రియల్ లైఫ్ లో యాక్చువల్ గా మనకు బోరింగ్ సినిమేషన్ ఉంటాయి, కొద్దిగా పెద్దగా ఆ డ్రామా ఉండదు. ఈ పాత్రలు ఎలాంటివి అంటే వాళ్ళ లైఫ్ లో పెద్ద డ్రామా ఉంది. ఒక కన్యాకుమారి అనే అమ్మాయి, నాకు తెలిసి ఆ పాత్ర పెద్ద డ్రామా కింగ్ అనమాట. సో అంత డ్రామా ఉంటుంది ఆ క్యారెక్టర్ లో. సో తిరుగుపోయేవాడు, వాడొక రైతు, వాడొక నేల లాంటి వాడు. అలాంటి వ్యక్తి కన్యాకుమారిని కలిస్తే ఆడి జీవితం ఏమైపోతుంది, ఈ అమ్మాయి జీవితం ఏమైపోతుంది అన్నది ఈ సినిమా. చాలా కష్టపడి తీసాము. ఇందులో మేజర్ గా చెప్పాల్సింది ఏంటంటే, నాకు హెల్ప్ చేసిన వాళ్ళైతే చెప్పాలి. ఐ థ్యాంక్ మై ఫ్యామిలీ ఫర్ ద బ్యాక్ బోన్, అండ్ సతీష్ అనే నా కో ప్రొడ్యూసర్. సతీష్, థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. నా సాఫ్ట్వేర్ జాబ్ లో నా కొలీగ్ సినిమా తీస్తున్నానని చెప్పి తను కూడా ఈ కేమ్ ఆన్ బోర్డ్. అండ్ సిద్ధార్థ్, థ్యాంక్ యూ. తను ఇల్లు కట్టుకున్నామని ఐ థింక్ ఇచ్చాడు. లాట్ ఆఫ్ పీపుల్, బాను బాబు వరకు థ్యాంక్ యూ. నా ఫ్రెండ్స్ శీతల్, చైతన్య, అలానే చీకటి దివాకర్ గారు, మా నాన్నగారు ఫ్రెండ్, అందరూ వీళ్ళందరూ ఏంటంటే చెప్పాలి గుడి నిర్మాణానికి వాళ్ళు చిన్న చిన్న హెల్ప్ అది.
హెల్ప్ చేసిన వాళ్ళకి పుణ్యం అని నేను ఫీల్ అవుతా. ఈ కన్యాకుమారి ఫినిష్ చేయడానికి ఎవరెవరైతే హెల్ప్ చేశారో వాళ్ళందరికీ పుణ్యం. అలాగే థ్యాంక్ యూ. ఈ కన్యాకుమారి సినిమా ఈరోజు ఈ స్టేజ్ వచ్చి ఆడియన్స్ ముందుకు వస్తుంది అని అంటే అది ముఖ్యంగా మధుశాలిని గారు, ఆవిడ సపోర్ట్, ఆవిడ ఆన్బోర్డ్కి వచ్చి మీకు ప్రజెంట్ చేస్తున్నారు ఫిల్మ్. ఈ సినిమా ఒకవేళ మీకు నచ్చితే బాగుంది, సినిమాలో చూసి మంచి సినిమా చూసారా అని అనిపిస్తే దట్ క్రెడిట్ గోస్ టు యాక్చువల్లీ బనివాస్ గారు. ఎందుకు అంటే అతను ఇచ్చిన సజెషన్స్ కానీ నన్ను సినిమాని రేపొద్దు మీరు ఒక మంచి సినిమా చూసినామంటే అది బన్నీవాస్ గారి క్రెడిట్, బన్నీవాస్ గారి సినిమాకి ఇచ్చిన సపోర్ట్. ఆ సపోర్ట్ లేకుండా ఇది ఆడియన్స్ ముందుకి రాదు. మేము ఎంత సిగాటంలో ఎక్కడ చూసుకున్నాము, ఇచ్చిన వాళ్ళము, బట్ వీ ట్రైడ్ రియల్లీ టెక్నికల్ గా అన్నిట్లో టచ్ చేసుకున్నాము, కానీ ఆడియన్స్ ముందుకు రావాలంటే చాలా కష్టం. సో ఐ థ్యాంక్ బన్నీవాస్ గారు, మధు గారు ఫర్ ద సపోర్ట్. ఇంకా లాస్ట్ గా చివరిగా ఒక విషయం చెప్తా. కన్యాకుమారిగా గీత్ సాయిని నటించింది అని చెప్పే కన్నా తను జీవించింది అని చెప్పే కన్నా చించి ఆరేసింది ఇలా. సో మీరు థియేటర్ లో చూస్తారు, యూ విల్ ఎంజాయ్ హర్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. August 27th మీకు నా సినిమాకి రండి అని అడగట్లేదు. మీకు ఒకవేళ సినిమాకి వెళ్ళాలని ఫీల్ ఉన్నా, మూడ్ ఉన్నా, టైం ఉన్నా, నాది ఒక సినిమా ఉందని చెప్తున్నాను. యూ కెన్ కన్సిడర్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ రుజన్ గారు, లవ్లీ స్పీచ్. ఎస్ అండ్ ఇప్పుడు యాక్టర్ గిరిధర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ అండి. పుష్పక విమానం అనే సినిమాలో సృజన్ గారితో వర్క్ చేశాను. ఈ సినిమాలో చేసే అదృష్టం నాకు లేదు. 2 సార్లు చూసే అవకాశం నాకు దొరికింది. 2 సార్లు నేను చాలా అద్భుతంగా ఫీల్ అయ్యాను. ఈ సినిమాలో నేను ఎందుకు చేయలేదు అని డైరెక్టర్ గారిని 2-3 సార్లు అడిగాను, ఆర్టిస్ట్ స్వార్థంతో. రైతు సైనికుడు మనం అడ్మైర్ చేస్తామండి, చాలా గొప్పోళ్ళు అను, కానీ చేయటం, మనమే రైతు అవ్వటం, మనమే సైనికుడిగా మారటం అనేది చాలా కష్టమైంది. చాలా మంది మనం అంటే మాటలతో చాలా చెప్తాం, ఇలా చేస్తే బాగుండు, మన పిల్లలు కూడా అగ్రికల్చర్ తో ఇంటరాక్ట్ అయితే బాగుండు అని చెప్తాం, కానీ చేసే దగ్గర ఎందుకులే, మన పిల్లలు ఎందుకు కష్టపడాలి, వైట్ కాలర్ జాబ్ లోనే ఉంటే బాగుంటుంది అనేది 90% చేస్తాం. కానీ ఈ డైరెక్టరు చాలా గొప్పగా ఫ్యూచర్ లో రైతు అనేవాడు కూడా చాలా గొప్పగా ఉండాలి. జై జవాన్ జై కిసాన్ అనేవాళ్ళు కానీ ఇప్పుడు రైతుని పెద్దగా పట్టించుకోరండి. అంత గౌరవం ఎవరు, ఏదో ఫుడ్ పెడతాడు అదే తింటాం అని మాటలకి చెప్తాం, కానీ రైతుని ఎవరు గౌరవించరు. దీనిలో హీరో క్యారెక్టర్, నేను చిన్నప్పుడు 6వ తరగతిలో స్కూల్లో చదువుకుంటుంటే టీచర్ అడిగాడు, ఏమవుతారు మీరు? ఒకళ్ళు ఇంజనీర్, ఒకళ్ళు డాక్టర్, నేను యాక్టర్ అన్న. అప్పుడు అందరూ నవ్వారు, బికాజ్ ఐ లవ్ టు బికమ్ అన్ యాక్టర్. ఇలాగా ఈ సినిమాలో హీరో నేను రైతు అవుతానంటాడు, అది అందరు నవ్వుతారు. ఐ సాధిస్తాడు. చాలా కష్టం రైతు అవటం కూడా. పిల్లని కూడా ఎవరు కదా రైతుకి, మీకు తెలుసు కదా, పూర్వం కూడా అంతే. రైతుకి అన్న వెంటనే 20 ఎకరాలు ఉన్న పిల్లని ఎవరు, అమెరికాలో సెటిల్ అయిన వండుకో ఎవరికో ఇస్తారు. దీనిలో హీరోయిన్ క్యారెక్టర్ అంటే కథ చెప్పేట్లేదు, మీరు సినిమాలోనే చూడాలి, సినిమాలో చూడాలి. డైరెక్టర్ అప్పుడే భయపడుతున్నారు. షీఈ్ వెరీ అంబిషియస్ టు బికమ్ ఏదో హైట్స్ రీచ్ అయ్యే సాఫ్ట్వేర్ ఇంజనీర్. వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎలా సాగింది, చివరికి ఏమైంది అనేది ఒక అద్భుతమైన కావ్యంగా సృష్టించారు నా ఫ్రెండ్ సృజన్.
సో మీరు ఒక మంచి సినిమాని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలని, తప్పకుండా ఈ సినిమాని చూసి చాలా ఘన విజయం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ గిరిధర్ సెలవు.